చేశారు 2 శ్లోకాలలో. 33, 34 శ్లోకాలు. యో యం యోగస్త్వయా ప్రోక్త సౌమ్యేన మధుసూదన ఏతస్సాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరం. ఆ స్థితి నేను గమనించలేకపోతున్నాను, స్థిరంగా నిలబెట్టలేకపోతున్నాను. దానికి కారణం ఏంటి? ఆ సమస్తమైనటువంటి స్థితి, ఆ నిశ్చలత్వమైనటువంటి స్థితి. ఏతస్సాహం నా పశ్యామి, చూడలేకపోతున్నాను. అలా చూడలేకపోవడానికి గల కారణం చంచలమైనటువంటి మనసు, అబ్బి ఉండడం వల్ల. ఆ చంచలమైనటువంటి మనసు నాకు స్వాధీనంలో రావట్లేదు. 2వ శ్లోకం. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవత్రుడం. అది ఎంత చంచలం అంటే చాలా కఠినాతి కఠినమైనటువంటి చంచలం. క్షణం కూడా నిలబడతలేదు, ఓ చోటుకి రావట్లేదు. చంచలంకి మన కృష్ణ ప్రమాది బలభద్రుడం. ఇలా నువ్వు ఎక్కడ తీసుకొచ్చి పెట్టమన్నావో అక్కడ ఇలా తీసుకొచ్చినటువంటి 2 సెకండ్లలోనే మళ్ళీ ఏదో పాడేసుకున్నట్టుగా భౌతిక విషయాల్లోకి వెళ్ళిపోతుంది మనసు. అంచేత తస్సాహం నిగ్రహం మన్యే, నిగ్రహించడం సాధ్యం కాదు. అంచేత నాకు కష్టం అవుతుంది అది. ఇది ఎంత గాలిని మూట వాయోరేవ చూదుసుకోవడం చాలా కష్టంగా ఉంది. అంటే కృష్ణుడు ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు దానికి అంటే చాలా శ్లోకాలలో చెప్పుకుంటూ వచ్చాం. అలాగే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకాలలో, ఇప్పుడు దాకా మనం పారాయణం చేసినటువంటి శ్లోకాలలో ఒకసారి 20వ శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేసుకుని వద్దాం. ఒకసారి 20వ శ్లోకం తీయండి. ఏంటి ఈ శ్లోకం యొక్క ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ. సారాంశం ఏమిటంటే చిత్తం నిరోధించబడాలి. అంటే చిత్తానికి కొన్ని దశలు ఉన్నాయి. ఏంటా దశలు? బాహ్యంలోకి తిరిగి ఉన్నటువంటి చిత్తానికి ఉత్థాన దశ అని పేరు. ఏ ఆలోచనలు లేకుండా ఉంటే దానికి అంటే కదలిక లేకుండా ఉండేటువంటి చిత్తం యోగం అని పేరు. ఆ మొత్తం కదలిక కాకుండా నిరుద్ధం అయిపోతే నిరుద్ధ చిత్తం. చిత్తం ఉత్థాన దశ, నిరుద్ధ దశ. రెండోదో ఉత్థాన దశలోకి వచ్చినప్పుడు చిత్తం కదులుతూ ఉంటుంది. నిరుద్ధ దశలో కదలడానికి చిత్తం ఉండదు. ఇప్పుడు కదలడానికి చిత్తం లేకుండా చేసుకోవడానికి ఏం చేయాలి? మనం ఏకాగ్రత చెయ్యాలి. దానికి ఏకాగ్ర చిత్తం అని పేరు. ఇప్పుడు ఎన్ని రకాల చిత్తం చెప్పండి? మనకు ఉన్నటువంటి చిత్తవృత్తి 3 రకాలు. చిత్తవృత్తి అంటే ఉత్థాన దశ, ఏకాగ్ర దశ, నిరుద్ధ దశ. ఇది ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ శక్తి. అంటే చిత్తం ఎక్కడ నిరుద్ధం అవుతుంది? విషయాదుల్ని మనం అనుభవించుతూ, విషయాదుల కోసం ఆలోచిస్తూ, విషయాదుల కోసం పరిభ్రమిస్తూ ఉన్నంతసేపు నిరుద్ధం కాదు. అంచేత విషయాదులని వదిలి ఏం చెయ్యాలి? చిత్తాన్ని ఏకాగ్రపరచాలి, కదలకుండా నిశ్చలంగా చెయ్యాలి. అలా చేసిన వెంటనే నిరుద్ధం అయిపోద్దా? ఏకాగ్రత అనేటువంటిది అదొక దశ. ఉత్థానము, ఏకాగ్రం, నిరుద్ధం. ఉత్థానం అంటే ఏంటండి? బాహ్య విషయాల వైపుకి తిరుగున్నటువంటి చిత్తానికి ఉత్థాన దశ అని పేరు. అంటే ఉత్థాన దశలో ఉన్నప్పుడు ఏ ఏ వృత్తులు కలిగి ఉంటుంది మన మనసు? అంటే ఏ ఏ వృత్తులు? ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము మొదలైనటువంటి వృత్తులు వైపుకి తిరిగి ఉంటుంది. అంటే మనసు ఏదైనా చూడాలనుకోండి, ఏం చేస్తాం? ఇంద్రియాల ద్వారా దాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విపర్యము, వికల్పము, నిద్ర
స్మృతి, ఇవన్నీ కూడా చిత్తవృత్తులు. అంటే ఏంటి? విపర్యం అంటే ఏదైనా ఒక వస్తువుని ఎదురుగుండగా చూసినటువంటి వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించలేకపోవడం విపర్యం. విపర్యం అంటే విపరీతంగా ఆలోచించడం, విపరీతంగా దర్శించడం. దానికి ఏదైనా ఉపమానం చెప్పండి. తాడును చూసి మనం పాము అనుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు? విపర్యము అంటారు. అంటే ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం దర్శించలేదన్నమాట. ఎందుకు అలా జరిగింది? ముత్యపు రేకులో ఎండి, తాడులో పాము మొదలైనటువంటి వాటిని చూసామనుకోండి, ఆ వృత్తి ఏ వృత్తి అంటారు? విపర్యము అంటారు. అలాగే చూసినటువంటి, నేను చూశాను కదా ప్రత్యక్షంగా నేను వాదిస్తుంటాడు అతను. ఇంకొక విషయం వికల్పం. వికల్పం అంటే చూసింది కాదు, విన్నాడు. వినినటువంటి దాన్ని అతను ఏం చెప్తున్నాడో, శాస్త్రం ఏది ఉద్దేశంలో మనసు పెట్టుకుని చెప్తుందో ఆ చెప్పిన దాన్ని గ్రహించకుండగానే ఇతను విపరీతార్థంతో గ్రహించేయటం. అంటే రాహు అన్నాడు అనుకోండి, అదొక పదం. లేదా విష్ణువు అన్నాడు, అదొక పదం. వెంటనే విష్ణువు అనగానే ఏం ఊహించాడు అతను? 4 చేతులు, ఒక్కో చేతిలో గద, చక్రం మొదలైనటువంటి ఆయుధాలు. రాహు అనగానే తల, మొండం మొదలైనటువంటి ఆకారం ఊహించేస్తున్నాడు కదా. దాన్ని ఏమంటారు? అంటే శబ్దాన్ని బట్టి గ్రహించడం అన్నమాట. పురాణాలలో, ఇతిహాసాలలో, శాస్త్రాలలో మనం చదువుతున్నాం కదా. చదివినటువంటి ఆ శ్లోకం తాలూకు అర్థం పూర్తిగా గ్రహించకుండగానే మనంతట మనం నిర్ణయం చేసుకోవటం, దాన్ని ఏమంటారు? వికల్పము అంటారు. వికల్పం అంటే ఏంటి? అంటే విన్నాదాన్ని బట్టి వీడు ఊహించేసుకుని ఇంకొకటి చెప్పేసాడు అనుకోండి, అది ఏమవుతుంది? శాస్త్రం అయిపోయింది, అది చరిత్ర అయిపోయింది. అలా చేయకూడదు. మరేం చేయాలి అంటే అనుభవపూర్వకంగా గుర్తించాలి. అంటే మొదటిదేంటి? విపర్యము. రెండోది వికల్పము. మూడోది నిద్ర. నాలుగోది స్మృతి. అర్థమనే పదాలు. విపర్యము అంటే చూసిన దాన్ని చూసినట్టుగా గుర్తించలేకపోవడం. అదేంటంటే నేను చూశాను కదా, ఎందుకు గుర్తించలేదంటే చూసినటువంటి వాడే కదా తాడులో పాముని, ముత్యపురేకులో వెండిని, కొమ్మలు నరికేసిన చెట్టుని, ఎండమావులలో నీటిని అన్ని ప్రత్యక్షంగా చూసిన వస్తువులే కదా. మరి ఎందుకు దాన్ని ఇంకొకలాగా ఇతని భావంలోకి వస్తుంది అంటే దాన్ని విపర్య వృత్తి. అక్కడ కొంచెం విశ్లేషణ చెయ్యాలి, విచారణ చెయ్యాలి. ఇతను చూసింది అవునా నిజమా? అంటే ఒక పోలికను బట్టి ఇంకొక మనిషి ఉంటాడు, ఆ మనిషిని చూశాడండి, ఇప్పుడు వచ్చాడండి వెళ్ళాడు అంటాడు, అంతే. ఇంకా వచ్చినోడు అతను కాదు, ఇంకొకడు. ఇతనికి ఆ పోలికలతో ఉన్నవాడిని చూశాడు, ఊహించేశాడు. దాన్ని ఏమంటారు? విపర్యం అంటారు. అంటే పర్టికల్ గా పరిశోధన చేసి విచారణ చేయాలి. అంటే ఇది అనాత్మ సంబంధమైనటువంటిది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దాన్ని అంత తొందరగా నువ్వు ఊహించేసి నిర్ధారణ చేసేసుకుంటే జన్మ పోతుంది కదా అనా. విపర్యము. విన్నాడు కదా, విన్నాదాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఊహించేసి దాన్ని నువ్వు కల్పన చేసేసి ఇంకొకటి చెప్పేస్తే శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. అంటే ఏంటండి? శబ్దాన్ని బట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఈడు ఎరగడు, ఈడు ఊహించాడు, ఊహించి కల్పన చేసేసాడు ఒక ఆకారాన్ని. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యం. అలాంటి వస్తువు అక్కడ లేదు. లేకుండా ఉన్నటువంటి దాన్ని ఉన్నట్టుగా కల్పన చేస్తే దాన్ని ఏమంటారు? వికల్పము అంటారు. అంటే మనసు బహిర్ముఖంగా ఉన్నంతసేపు ఎలా ఉంటది? ఏ ప్రమాణాలలో ఉంటది? విపర్య వృత్తిలో గాని వికల్ప వృత్తిలో గాని ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన ఏమంటున్నాడంటే నిరుద్ధం అవ్వాలన్నాడు. విపర్య వృత్తిలో ఉన్నటువంటి వాడికి ఆత్మ సాక్షాత్కారం అవ్వదు, ఆత్మజ్ఞానం కూడా కలగదు. వికల్ప వృత్తిలో ఉన్నటువంటి వానికి కూడా ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు. అతను పోనీ 3 నిద్రపోయేవాడు పనికొస్తాడా? చూడండి, విపర్యము పనికిరాదు, వికల్పము పనికిరాదు,
నిద్రావృత్తి అసలు పనికిరాదు. ఎందుకంటే దానికి పనికిరాడు, దీనికి పనికిరాడు. ఇంకా అవునా? ఇంకోటి ఏంటి? స్మృతి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయాలే, ఏదేదో ఎక్కడికో తీసుకెళ్ళి చెప్తలేదు. స్మృతి. స్మృతి అంటే ఏంటండి? మనం చిన్నప్పుడు కాడి నుంచి చూసినటువంటి, చేసినటువంటి, అనుభవించినటువంటి తాలూకు జ్ఞాపకాన్ని స్మృతి అంటారు. ఏంటయ్యే అన్ని మనం అనిపించాం, అనుభూతార్థ స్మృతి అంటారు దాన్ని. ఇప్పుడు చెప్పండి, మనసు ఏ ఏ వృత్తుల్లో తిరుగుతూ ఉంటది? ఉంటే విపర్యంలో ఉంటది, లేదా వికల్పంలో ఉంటది, లేదా నిద్రలో ఉంటది, లేదా స్మృతిలో ఉంటది. ఈ వృత్తులలో ఏ వృత్తులలో ఉండినప్పటికీ కూడా మనసు సమాధి స్థితిలోకి వెళ్తాం. అంచేత మనం అర్హుడమో, ఉపదేశానికి అర్హులం కాదో, మనం సాధన చేయడానికి సరిపోతామో లేదో, దేవుడు అనగానే దేవుడిని ఇతను ఊహించేసుకోవటమే. ఇతనికి నచ్చిన రూపంలో అటు శబ్దాన్ని బట్టి ఆకారాన్ని కల్పన చేశాడు. దాన్ని ఏమైంది? వికల్పమైంది. చూసిన దాన్ని బట్టి తొందరపడిపోయి నిర్ధారణ చేయకుండా, నిలబడకుండా దాన్ని ఇంకొక రకంగా చూసేసాను, నేను చూసాను, నాకు అనిపించింది అంటాడు. ఇది చాలా ప్రమాదకరమైన. అంటే జీవుడు దేవుడు అవ్వకుండా ఉండడానికి, జీవుడు దేవుడు అవ్వకపోవడానికి గల కారణాలు ఇంక ఈ 4 గుర్తులే. అర్థమైంది కదా? గుర్తులు ఏంటయ్యి? విపర్యము, వికల్పము, నిద్ర, స్మృతి. జీవుడు కూడా తెచ్చుకున్నాడు, అందులోనే తిరుగుతున్నాడు, అందులోనే జీవిస్తున్నాడు, అందులోనే నిద్రపోతున్నాడు. దాంట్లోనే మీరు సైకిల్ మీద పోతుంటారు, లేదా బండి మీద పోతుంటారు, ఏ వృత్తిలో పోతున్నారు? ఈ అనుభూతార్థ శుద్ధిలో గాని, వికల్పంలో గాని, విపర్యంలో గాని ఏదో నేర్చుకుంటాడు. పాటల పద్యాలు పాడుకుంటూ పోతుంటాడు, బ్రహ్మాండంగా ధారపడ పోయి అందరూ ఆలకింటుంటారు. ఏంటి ఎలా భలే పాడేస్తున్నాడు అని చెప్పి. ఏంటిది? భక్తే. అలవాటు పడిపోయింది అలాగా అతనికి. ఈ రకంగా ఇతను ఏమంటున్నాడు? ఎత్తర ఉపరమతే చిత్తం. ఈ 4 వృత్తులలో నుంచి జాగ్రత్తగా మనసుని సెపరేట్ చెయ్యాలి. విపర్యంలోకి వెళ్ళకూడదు, వికల్పంలోకి వెళ్ళకూడదు, నిద్రలోకి వెళ్ళకూడదు, స్మృతిలోకి వెళ్ళకూడదు. 4 వాటిల నుంచి జాగ్రత్తగా పట్టుకోవాలి, దాన్ని విడదీయాలి. విడదీసి ఏం చేయాలి? ఏకాగ్రత చేయాలి. మొట్టమొదటి చేయవలసింది ఎత్తర ఉపరమతే చిత్తం, అంటే ఏకాగ్రత చేయాలి. ఉపరమతే చిత్తం అంటే అటేపికి 4 వాటిల్లోని పోనివ్వకుండా కేవలం అంతర్ముఖ వృత్తి కలిగి ఉండడము ఉపరమతే. అంటే రమింప చేయటం, అంటే క్రీడింప చేయటం. అంటే దేనితోటి పట్టుకుని క్రీడించటం? శ్వాసతో. శ్వాసను పట్టుకుని క్రీడింతూ ఉండటం. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అంటే సముద్రంలో, పాల సముద్రంలో మందరగిరి పర్వతాన్ని బట్టి ఏం చేశారండి? తరిశారు కదా. మీరు మజ్జిగ చేయడం వచ్చి ఎప్పుడన్నా తలకం పెట్టి తిప్పుతారు కదా. అట్టి మాదిరిగా ఇప్పుడు మన మనసుని ఈ 4 వాటిల్లోనికి పోనివ్వకుండా కేవలం శ్వాస మీదే మనసు పెట్టి ఉంటే ఏ వృత్తి ఉన్నట్టు? విపర్యమా, వికల్పమా, నిద్ర, స్మృత? 4 కాదు. మరేంటి? శ్వాస వెళ్తుంది, వస్తుంది, ఆపకూడదు. మీ పని కాదు. ఆ శ్వాసను అలా గమనిస్తూ ఉండడమే దాన్ని ఏ వృత్తి అంటారు? ఏకాగ్ర వృత్తి. ఏకాగ్ర వృత్తి అలవాటు పడితే తప్ప నిరుద్ధంలోకి రాదు. అంచేత నిరుద్ధంలోకి రావాలి అంటే యోగ సేవయ. నువ్వు యోగ సేవ చేయమన్నాడు. యోగం సేవ ఏంటండి? గుమ్మాలో గట్ట తుడిచి, ముగ్గులేసి, కల్లాపు జల్లి ఏదో చేప చేయాలి. లేదా ఇంకోటి ఏదో కాలు పిచ్చికి, ఏళ్ళు పిచ్చికి, ఆళ్ళకేళ్ళకి నైవేద్యం పెట్టి ఇది సేవ అంటారు. ఈయన ఏ సేవ చేయమంటున్నాడు? అంటే యోగ సేవలోకి వెళితే ఇప్పుడు ఇవన్నీ ఊడిపోతాయి అనమాట. అప్పుడు ఎత్ర శైవాత్మనాత్మానం. ఇక్కడ ఎత్ర శైవాత్మనాత్మానం, ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా. ఎక్కడ ఆత్మ ఉందో
ఆ ఆత్మ ఉన్నటువంటి ఆత్మని కనపడనివ్వకుండా మరుగుపరిచేసి ఇంక ఈ వృత్తులన్నీ మనల్ని చుట్టుపడుతున్నాయి. అంచేత ఏయో వృత్తిలో తిరుగుతూ ఉన్నాం. అంచేత ఇప్పుడు మన గనక ఏకాగ్రత యోగ సేవలో గనక ఉంటే ఎత్ర శైవాత్మనాత్మానం అంటే ఆత్మ ఉన్న వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా పశ్యన్యాత్మని తుష్యతి. పశ్యన్ అంటే చూడడం జరిగింది, లేకపోతే చూడలేడు. చూడాలి. పశ్యన్ అంటే చూడాలి. చూతి తుష్యతి ఆనందం కలిగింది, లేకపోతే కలగదు. రెండు చూడకుండా ఇప్పుడు మనం రోజు సాధన చేస్తాం కదా, నేను సాధన చేస్తున్నామండి మాకేమీ తుష్యతి ఏది తృప్తి అవ్వలేదండి, ఆనందం అవ్వలేదండి అంటాడు. ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవుతులేదు? చూడలేదు. నువ్వు వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా చూస్తే ఆనందం కలిగింది. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చూడటం లేదు కనుక నీకు ఆనందం కలగటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చూడాలంటే ఏం చేయాలి? నువ్వు యోగ సేవ చెయ్యాలి. దాన్ని ఏకాగ్రత పరచాలి. ఏకాగ్రత పరిచేటప్పుడు ఏ రూట్లోకి వెళ్ళనివ్వకూడదు. విపర్యము, వికల్పము, నిద్ర, స్మృతి. నిద్రలోకి పోయినా సరే హాయిగా సుఖంగా ఉంటది. శరీరం జడమైపోద్ది, చేయి కదపలేడు, కాలు కదపలేడు. అది యోగం కాదు. ఏమని చెప్తున్నాడు? ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు మజ్జిగని పాలు కాశారు, తోడు పెట్టారు, ఒక కడవలో పోసి తిప్పుతున్నారు. అప్పుడు అందులో ఓపెన్ అవుద్దండి ఏదో. ఏంటిది? వెన్న కదా. అది ఇంక పాల్లో కలదు, మజ్జిగలోని కూడా కలదు, సెపరేట్ అయిపోతుంది కదా. అట్టి మాదిరిగా ఈ యోగ సేవలో సెపరేట్ అయిపోతుంది ఆత్మ. చిలకగా చిలకగా మదించిగా 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 నీ ఆత్మ సాక్షాత్కారం అంటున్నాం దాన్ని. ఎవరికి సాక్షాత్కారం? ఉన్న వస్తువుది ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ అవుతుంది. అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. ఆనందం కలగడానికి కారణం ఏంటి? ఇప్పుడు నీ ఆనంద స్వరూపమైనటువంటి నీ ఆత్మస్వరూపంలో మొత్తం అనాత్మ స్వరూపం అంతా మిశ్రమం అయిపోయింది, కలిసిపోయింది. పాలలో నీళ్లు కలిపేసినట్టుగా అనాత్మ భావాలతో కలిపేసుకున్నాం మనం చేతులారా. నేను శరీరమును, ఇంక ఈ శరీరానికి ఇంక ఈమె భార్య, ఈమె భర్త, ఇతను నా పిల్లోడు, ఇతను నా పిల్ల, ఇది మా ఇల్లు, ఇది మా వాకలు, ఇది మా బంగారము, మా వెండి, ఇది మా వస్తువులు, ఇది మా ఊరు, మా దేశం, ఇది మా కులము, మా గోత్రం. ఇవన్నీ ఏంటండి? ఎందులో కలిపాడు? ఎందులో? ఆత్మలో కలిపాడు. ఆత్మను కప్పెట్టేశాడు, మరుగుపరిచేసాడు. అంచేత మరుగుపరచబడే ఇలాగ మరుగుపరిచినవన్నీ దేని ద్వారా మరుగుపరిచాడు? మనసు ద్వారా. అంచేత ఈ మనసు ఉన్నంతసేపు ఏం చేస్తుంటది? ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా విపర్యమో, వికల్పమో, నిద్ర, స్మృతో ఏదో తీసుకొస్తుంది. ఇప్పుడు నిద్ర అనేది కూడా మనసు యొక్క వృత్తే. అలసిపోయి నిద్ర వద్దంతే, సమాధి కాదు అది. నిద్ర వచ్చింది అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనసుకి సంబంధించిన వృత్తి అది. అలసిపోయింది, బహిర్ముఖంగా చాలా బాగా చెంపడిపోయింది అనుకోండి, అంతే చేలో చేసి ఆ గట్టు మీద పడుకుని నిద్రతాడు. కారణం అలాగే మనకు ఆడవాళ్ళేడు మగవాళ్ళేడు ఎవరు బాగా అలసిపోయారు వాళ్ళకి చక్కగా నిద్రపడుతుంది. అలసిపోలేకపోతేనా అంటే ఆ శరీరంలోని అవయవాలకు కానీ, ఇంద్రియాలకు కానీ, మనసుకు కానీ నిద్ర వచ్చాయి. లేదా కల్పన చేయకూడదు. నాకేదో దేవత వచ్చింది, దేవుడు వచ్చాడు, నాకు కనిపించాడు, నేను ఆయనతోటి మాట్లాడాను అన్నాడు అనుకోండి, అదేంటండి? వికల్పం లేక విపర్యం. ఉన్న వస్తువు కాదు అది. అవన్నీ మనసు తీసుకొచ్చి పెట్టేటటువంటి కలాపన వస్తువులు. అంచేత నీకు సుఖం ఉండదు, నీకు జ్ఞానం రాలేదు. మజ్జిగలో వెన్న సెపరేట్ అయినట్టుగా, పాలలో నుంచి వెన్నను వేరుపాటు చేసినట్టుగా ఆత్మని నువ్వు వేరుపరచాలి. అది నువ్వే చెయ్యాలి, నీకు ఎవ్వడు హెల్ప్ చేయడు. దేవుడు అంటాడు, దేవుడు వచ్చి నీకు సాయం చేస్తాడా? దేవుడు చేసే పని ఏంటండి? నువ్వు కర్మ చేస్తే కర్మకు ఫలాన్ని ఇచ్చే డ్యూటీ అయింది. అంచేతే నీకు సహాయపడేవాడెవడో, ఈ మార్గాన్ని చెప్పేవాడెవడో, శాస్త్రము, గురువు నీకు సహాయకారులుగా ఉంటారు. వాళ్ళను సహాయకారులుగా తీసుకుని ఈ రకమైనటువంటి నిరుద్ధం అంటే
మనసు నిశ్చలంగా నిరుద్ధమైపోయినటువంటి స్థితి. ఇప్పుడు బాగా అర్థమైంది కదా విషయం. నిరుద్ధం యోగ సేవ. ఎక్కడ నిరుద్ధం కాలేదో అక్కడ ఆత్మ యొక్క సుఖం మనకి దర్శనం కాదు. అంచేత ఆత్మ సుఖాన్ని పొందమన్నాడు. ఈ రకంగా అద్భుతమైనటువంటి రత్నాల లాంటి మణులు లాంటి ఈ శ్లోకాలు మనం ఎప్పుడో 20వ శ్లోకం చెప్పేసుకుని వచ్చేసాం కదా. మళ్ళీ ఏముండిపోయింది అందులోని? మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? అన్ని చెప్పేసాం అనుకుంటున్నారు మీరు. అంటే పాఠం చెప్పుకుంటూ పోతుంటాం అంతే. కానీ చెప్పాలంటే మళ్ళీ ఒక్కో శ్లోకంలోనే 14 సార్లు చెప్పినా సరే అలా ఊరతానే ఉంటుంది, నూతిలో నీరు దూరినట్టుగా. ఒక్కో శ్లోకం ఒక అద్భుతమైనటువంటి రత్నం, మణులు. సరే, ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ ఎక్కడికి వచ్చాం మనం? 34వ శ్లోకం కాడికి వచ్చాం. అర్జునుడు గారు అడిగినటువంటి ప్రశ్న, చంచలముకి మన కృష్ణ. కథ ఏంటండి? ఇప్పుడు దాకా ఏం చెప్పాం? అదే ప్రశ్న ఆయన చెప్పాడు. నువ్వు చెప్పింది క్లియర్గా అర్థమైంది, బాగానే ఉంది, కానీ అనుభవానికి రావటం లేదు. ఎందుకు రావడం లేదు అంటే మనసు నిత్యము కూడా ఏ ఏ వృత్తుల్లో ఉంటుంది? యం యోగస్త్వయా ప్రోక్తే సామ్యేన మధుసూదనం. ఆ నిరుద్ధమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది నాకు అనుభవానికి రావట్లేదు. యం యోగస్త్వయా ప్రోక్త. యోగం చేస్తున్నాను నేను, రోజు సాధనలో కూర్చుంటున్నాను. ప్రతిరోజు అనుకూలమైనప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా యోగం చేస్తున్నాను. యం యోగస్త్వయా ప్రోక్త సౌమ్యేన మధుసూదనం. నువ్వు చెప్పినటువంటి స్థాయి రావట్లేదు. అంటే ఎన్నపోస పడతలేదు. నేను రోజు మజ్జిగ చేస్తున్నాను కానీ ఎన్నపోస పడతలేదు. ఏతశాహం నా పశ్యామి చంచలత్వాత్తు స్థిరం. ఎందుకు అంచేత ఇంతలా చేస్తున్నాను కదా, మరి రోజు అభ్యాసం చేసేటప్పుడు ఏతశాహం నా పశ్యామి నాకు కనిపించడం లేదు, నాకు తెలియడం లేదు. ఇదంతా ఊరికి అలా చెప్పారా, నిజమేనా ఇది? చూడండి, అలాంటి వాడే అలా ప్రశ్న ఎత్తి ఇప్పుడు మనకి కూడా, ఇప్పుడు మన దాంట్లో కూడా కొంతమంది ఏమండి మీకు శ్వాస ఆగిందా, మనసు ఆగిందా అని అడుగుతారండి. ఎందుకని? సందేహం. ఇది నిజమో వస్తుందో, నిజం కాదేమో. మనసు ప్రాణం ఆగిపోతే, శ్వాస ఆగిపోతే చచ్చిపోవాలి కదా. ఏయో మంత్రాలు శ్లోకాలు నేర్చుకుని చక్కగా ఖాళీగా కూర్చుని పాడుకుంటే చనిపోద్ది కదా. ఏ పూజలు ఏ యజ్ఞాలు చేసుకుంటే పుణ్యం వస్తుంది. ఏటి ఈ తత్తంగం ఏంటి? ఇది నిజమా వస్తుందా? అలాంటి అనుమానం ఎప్పుడు రావట్లేదు. ఇంత ఇలా చేస్తాను కదా నేను, ఇంత ఇలా చేసినప్పటికీ కూడా నాకు ఎందుకు రావట్లేదు అంటే అది ఏతశాహం నా పశ్యామి, నేను చూడలేకపోతున్నాను. కారణం చంచలత్వాత్తు స్థిరం. ఈ మనసుతోటి ప్రయాణం చేస్తున్నాం. ఆ మనసు ఎలాంటిది? చంచలమైంది. చంచలమైన తోటి అభ్యాసం చేస్తున్నాం గనక అది నేను కనిపెట్టలేము. దేంతోటి? పట్టుకోవాల్సిందేమో కదలలేని తోటి ఉంది. ఆ కదలలేని దాన్ని పట్టుకోవడానికేమో దేన్ని ఉపయోగించను? కదిలేదానని ఉపయోగించను. అంటే ఇప్పుడు మీరు తిరగల మీద కూర్చుని తిప్పుతున్నారు అనుకోండి, ఎందుకు అలా తిప్పుతున్నారంటే ఆపడానికి అన్నారు అనుకోండి, దాన్ని ఏమంటారు? ఉద్దేశం ఏంటి? అంటే మనసు కదిలేదు కదా. కదిలే మనసుని కదలకుండా చెయ్యాలని చూస్తున్నాం. దేంతో ఆలోచించి? దేంతో? మనసుతోటి. మనసు కదిలేది. ఆ మనసుతో కదలకుండా చేయటానికి ప్రయత్నం చేస్తే మనసు ఆగిద్దా? దాన్ని తిప్పుకో, దాన్ని వదిలేసి శ్వాసని గమనిస్తూ ఉండు. చంచలంకి మన కృష్ణ ప్రమాది బలవత్తుడం. అది కదిలే వస్తువు, దాన్ని చూస్తున్నావు నువ్వు. అది ఆపాలని, నువ్వు ఎంతవరకు మనసుని కదలకుండా ఆపాలని చూస్తావో అంతవరకు నీకు మనసు స్వాధీనంలోకి రాదు. అదేంటండి ఇప్పుడు రోజు మీరు ఏం చెప్తున్నారు? మనసుని ఆపమంటున్నారు కదా అంటే ఇక్కడ ఇది ఏం చెప్తున్నాడు? చంచలంకి దాని స్వభావం ఏంటి? కదిలే మనసుని కదలకుండా ఎలా చేయగలుగుతాడు అంటే దాన్ని నువ్వేం చేయాలి? ఉపేక్షించాలి, వదిలేయాలి. వదిలేసి దేన్ని పట్టుకోమంటారు? శ్వాసను పట్టుకో. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాసనే గమనిస్తూ ఉండు. నువ్వు ఇంకా అదృష్టవంతుడు అయితే ఇంకొంచెం లోపలికి వెళ్ళు. శ్వాస లోపలికి ఎందుకు వెళ్తుంది? లోపల ఏదో శక్తి గాలిని లోపలికి లాగుతుంది, మళ్ళీ బయటికి పూసేస్తుంది.
ఎందుకని? కొంచెంసేపు ఈ ముక్కు రంధ్రం గుండా వస్తుంది, కొంచెంసేపు ఆ రంధ్రం గుండా వస్తుంది కదా, మార్చుకుంటుంది. దీన్ని స్వరము అంటారు. అలాగే శ్వాసని లాక్కుని వదిలేటటువంటి శక్తికి కుండలిని అంటారు. అంటే శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస కుండలిని. కుండలిని అంటే పాము, ఆడపాము. పురాణాలలో భూమిని ఆదిశేషుడు మోస్తున్నాడు, ఆయన అప్పుడప్పుడు భుజం మార్చుకుంటుంటాడు అంటారు చూసారండి. అట్టి మాదిరిగా ఈ కుండలిని అనే పాము శ్వాసను మారుతూ ఉంటుంది. కొంచెంసేపు కుడి పక్క నుంచి, కొంచెంసేపు ఎడం పక్క నుంచి లాగి వదులుతూ ఉంటుంది. ఇప్పుడు శ్వాసను వదిలేసి ఆ కుండలిని చూడు, ఇంకా బేగి ఏకాగ్రత అయిపోతుంది. శ్వాసను పట్టుకున్నాం, కుండలిని శక్తిని పట్టుకున్నాం. ఆ కుండలిని శక్తికి ఆధారం ఏది? నేను. నేనును పట్టుకో. నేను ఎప్పుడూ ఉండేది, కదలనటువంటిది. కదలనటువంటి నీ స్వరూపాన్ని వదిలేసి కదిలే స్వరూపాన్ని పట్టుకుని అది కదులుతుందయ్యా, అది నాకు సాధ్యమవుతులేదు అంటున్నాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవత్తుడు. అలాగే తస్సాహం నిగ్రహం మన్యే వాయోరేవ చతుస్వరం. నిగ్రహించడం కష్టమైపోతుంది, నా వల్ల అవడం లేదు, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. దానికి ఉపాయం ఏదన్నా ఉంటే ఇంకోటి ఏదన్నా చెప్పమని అడుగుతున్నాడు. దానికి ఈయన చెప్తున్నాడు, అసంచయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే. ఈయన 2 ఉపాయాలు చెప్పాడు, ఇవి మనం రాసి పెట్టుకోవాలి. అంటే ఎంత కదిలేటటువంటి మనసు ఎందుకు కదులుతుందో, దాన్ని ఎలాగా నేను చెప్పినటువంటి అనుభవం నీకు వస్తుందో 2 మాటలు, 2 ఉపాయాలు అనమాట అండి. ఒకటి అభ్యాసము, రెండోది వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి, అభ్యాసం అంటే ఏంటి? మనసు ఏదేది తీసుకొచ్చి పెడుతుందో ఆ తీసుకొచ్చి పెట్టినటువంటి ప్రతి వస్తువు అది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి వస్తువా, లేకపోతే అనాత్మకు సంబంధించినటువంటి వస్తువా మనసు తీసుకొచ్చి పెడుతుంటా? విపర్యమా, వికల్పమా, నిద్ర, స్మృత, ఈ ఆత్మ సంబంధమైనవి కాదు. ఇది నిద్ర ఆత్మకు సంబంధించింది కాదు. స్మృతో మరి విపర్యమో అది వికల్పమో అనుభవించినటువంటి విషయాలను తీసుకొచ్చి పెడుతుంది అనుకోండి, అయ్యో అయ్యే అనుకుంటున్నావా? ఇందులో ఏవి తీసుకొచ్చి పెట్టినా ఆ ఆత్మకి సంబంధించినవి కాదు. అవన్నీ దేనికి సంబంధించినవి? కల్పన. కల్పన అంటే ఏంటండి? విపర్యము. అక్కడ తాడే పాము కాదు అది, కానీ ఇతను ఏం చేశాడు, కల్పించుకున్నాడు. తాడుని చూసి పాము అనుకుని కంగారు పడి పామని కేకలేసాడు. అంటే అక్కడ ఏం లేదు, తెలివి లేదు, ఇంకోటి ఏం లేదు, గురి లేదు, ఏకాగ్రత లేదు, నిదానం లేదు, కంగారు పడ్డాడు. అలా కనిపించడానికి మూల కారణం ఇంకొకటి కూడా ఉంది అక్కడ. ఏంటిది? చీకటి. పూర్తిగా చీకటి ఉంటే తాడు కనిపించదు, పాము కనిపించదు. కానీ మసక ఏలుగుంది అంటే కొద్దిగా చీకటి ఉంది, కొద్దిగా ఏలుగుంది. అట్టి మాదిరిగా నేనున్నానన్న స్వరూపం ఏదైతే ఉందో అది ఇది అని స్పష్టంగా ఇందాక 20వ శ్లోకంలో చెప్పినట్టుగా కనిపించడం లేదు మనకి. దాన్ని చూస్తుంటే ఇది తీసుకొచ్చింది కనపడుతుంది. దేన్ని చూడాలి? తాడుని చూడాలి. పాముని తీసుకొచ్చింది ఎవరు? మనసు. ఇప్పుడు మనం దేన్ని చూస్తున్నాం? తాడుని వదిలేసి పాముని చూస్తున్నాం. పాముని చూసినప్పుడు ఏమొచ్చింది? భయం వచ్చింది. అట్టి మాదిరిగా ఈ మనసు తీసుకొచ్చినటువంటిది ఎలాంటి వస్తువుని తీసుకొచ్చినా సరే నువ్వు నమ్మకూడదు. చాలా మంది నాకు దేవత కనపడింది, దేవుడు కనిపించాడు, నేను దేవుడితోటి మాట్లాడాను, నాకు వరాలు ఇచ్చేసారు, అవి ఇచ్చేసారని ఏవో వాళ్ళ కోసం మళ్ళీ ఊహించుకుని ఏవో మహిమలను, మంత్రాలను, తంత్రాలను లోకం అంతా అలా భ్రమించానే ఉన్నారు. ఏయో లేనిపోని కలాపన చేసేసి ఈ ఊది పుట్టించడము, లింగాలు తీయటము, ఇది ఈ చరిత్రలో చూద్దాం కదా, మా బాబా కోట్లాది మంది వాళ్ళకి దాసోహం అయిపోతుంటారు. ఏంటిది? ఇది నిజమా? కల్పన కాదా? అదంతా ఉత్తిది కదా? దేని నమ్ముతున్నాం మనం? అంటే ఈ రకంగా ఎలాంటి విషయాన్ని కల్పన చేసినా సరే
దాన్ని నువ్వు నమ్మకూడదు. అది మొట్టమొదట మనం దృఢంగా బలంగా మనకు తెలియాలి. అలాగ తెలియాలంటే నీకు ఏముండాలి? వివేకం ఉండాలి. ఎక్కడ వివేకం లేదో అంతే, బోల్తా పడిపోతాం. నిజంగా మీకు మనసులోకి ఏదైనా అమ్మవారో అయ్యవారో ఇష్టం ఉందనుకోండి, నీకు కల్లో ఆ అమ్మగారు వచ్చేది, నాకు దేవుడి కల్లోకి వచ్చేసాడు, నాకు ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పేసి అక్కడి నుంచి ఊరంతా చెప్పేస్తుంటాడు. అవన్నీ సూదులు ఏంటండి అవన్నీ? అవన్నీ బుద్ధియే. అది జ్ఞానులు మతం కాదు అది. అది ఎవరిదే? మతి భ్రమించినటువంటి వాళ్ళు మతాలు అవన్నీ కూడా. మతి భ్రమించి తాడులో పాముని ఎండమావులలో నీటిని చూసినట్టుగా యథార్థం తెలియక, జ్ఞానం తెలియక, శాస్త్రం తెలియక, గురువు లేక దేన్నో పట్టుకుని ఇదే దేవుడు అనుకుని భ్రమలో చిక్కుకున్నటువంటి వాళ్ళు మతం. ఆ మతం నువ్వు నమ్మకూడదు. ఎంతటి గొప్ప విషయాన్ని తీసుకురానివ్వండి, ఈ ఎదురుగుండగా తీసుకొచ్చి వస్తువుని ఇలా చుట్టించి ఎత్తుంటాడు. మరి ఇంద్రజాల మహేంద్రజాలాలు ఉన్నాయా? ఇంద్రజాల మహేంద్రజాల గోకర్ణ గజకర్ణ వినలేదా మీరు ఎప్పుడైనా? విద్యలు తక్కువ టమార విద్యలు చేస్తుంటారు కదా, మౌళీలు చేస్తుంటారు, రోడ్ల మీద వేసేస్తుంటారు దుకాణం. అవి అంత ఏంటి? భ్రమ కల్పించటం, కనుకట్టడం. అవి నేర్చుకుని మామూలుగా బజారులో రోడ్డు పక్కన ఎత్తే ఏదో అడుక్కుని కింద చూస్తారండి. అదే పెద్ద పెద్ద ఆశ్రమం కట్టుకుని కోట్లు గడించి ఏసీలో చూపించాడు అనుకోండి, అని దేవుని చేస్తారు. అంచేత మొట్టమొదట నువ్వు దేన్ని ఉపాయం చెప్పాడినా? రెండే ఉపాయాలు ఏంటండి? ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యం. అభ్యాసం అంటే ఏంటండి? వైరాగ్యం అంటే ఏంటి? అంటే ఈ రకంగా నామరూపాత్మకమైనటువంటి ఏ వస్తువుని మనసు తీసుకొచ్చి పెట్టినా సరే అది దృశ్యము అనేటువంటిది నీకు దృఢంగా పడిపోవాలి. నీకు నచ్చినటువంటి దేవతో దెయ్యమో వచ్చిందనుకోండి, ఆనందంతో ఎగిరి గంతులు చేసేవనుకో, నువ్వు ఎంత కాలానికి నీకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఎందుకని? ఆల్రెడీ ముందే. అందుకనే ఎవడైనా సరే ముందే తెలుసుకోవాలి దేవుడు అంటే ఏంటో. దేవుడు అంటూ తెలియకుండగా ప్రతి ఒక్కడు ఏయో పద్యాలు చదువో, శ్లోకాలు చదువో, ఏదో శాస్త్రాలు చదివేసి ఆడంతటి వాడు ఏదో నిర్ణయం చేసుకుని అదొక మతం కింద తయారు చేసి మొత్తం అంతా పక్కదారికి వెళ్ళిపోయారు. ముందే నిర్ణయించుకోవాలి. దేవుడు అంటే ఏంటండి? మరొకసారి చెప్పుకుందాం. ప్రకృతిం పురుషం విద్ధి అనాదివ భావపి. రెండు వస్తువులు ఉన్నాయి అనాది నుంచి కూడా. అందులో ఒక వస్తువు నామరూపాదులతో కూడుకున్నటువంటి, ఇంకొక వస్తువేమో నామరూపాలకి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం. దీన్ని ఆత్మ అనాత్మ అంటారు. అంటే చైతన్యము జడముని. జడానికి ఏమున్నాయి? నామరూపాలు ఉన్నాయి. చైతన్యానికి నామరూపాలు. చైతన్యము నిత్యము ఉంటుంది, అది సత్యం. నామరూపాలతో ఉన్నటువంటిది మిథ్య, తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన జాగ్రత్తలో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం తిరుగుతుంది. ఇది బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, మరణము, మళ్ళీ జననము. ఈ తిరిగేదాన్ని ఏమంటారు? ఈ శరీరం ఉందా లేదా? నాకు శరీరం లేదండి అన్నాడంటే ఉత్తుమాట. లేకపోవటం ఏంటండి? కొంచెం ఏపటికి భోజనం పెట్టకుండా తెలుసు ఊరుకుంటూ వెళ్తుంది, అప్పుడు పరిగెట్టుకుంటే ఇంకా టైం అవ్వలేదా, బెల్ల కొట్టలేదు అంటాడు. మాటలు చెప్పడం కాదండి, ఉందది, లేదంటలేదు. కానీ అది ఏంటది? సత్యము కాదు. సత్యం ఏది? నీ స్వరూపం. నీ స్వరూపానికి తగులుకుంది ఇది. ఎందుకు తగులుకుందో, ఎవడు తగిలించాడో, ఎలా తగిలించాడో, ఈ తగులుకున్న దాన్నే నేను అనుకుంటున్నాం. మనం భ్రాంతిలో పడిపోయాం. ఇలాగ తగులుకున్న దాన్నే నేనని ఎందుకు అనుకుంటున్నాం అంటే మనకేమి లేదు, తెలివి లేదు. తెలివి ఎందుకు లేదు? మనకి ఎవడో చెప్పలేదు. అందుకని ఇందాక చెప్పుకుని చూశారని మళ్ళీ అక్కడికి వెళ్దాం. ప్రత్యక్షము, ప్రమాణాలు చెప్పుకుంది విపర్యము, వికల్పము, నిద్ర, స్మృతి అన్నాం కదా. ఇప్పుడు బహిర్ముఖ వృత్తుల్లో ఉండినప్పుడు, అంటే ఉత్థాన దశలో ఉన్నప్పుడు మనసు ఏ వృత్తులు కలిగి ఉంటుంది? మళ్ళీ అక్కడ తీసిపోయేటట్టు అనకండి, గ్రహించడమే కదా కావాలి. బహిర్ముఖ వృత్తుల్లో ఉన్నప్పుడు ప్రమాణము, విపర్యము, వికల్పము, నిద్ర, స్మృతి అన్నాం కదా. ప్రమాణం అంటే ఏంటి? ప్రమాణం అంటే ఏంటండి? ప్రమాణం చేసి చెప్పు అంటుంటారు కదండి. శాస్త్రం ఎన్ని ప్రమాణాలు చెప్పింది?
ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, ఆగమము, అర్ధాపర్తి, అనుపలబ్ధి. ప్రమాణాలు చెప్పిందండి శాస్త్రం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా గుర్తించటం. అంటే ప్రత్యక్షంగా మనం కంటితోటి చూడాలి. చూసినటువంటి వస్తువు బాధింపబడకుండా ఉండాలి. అదేంటంటే బాధించబడడం అంటే ఏంటి? మళ్ళీ మనం తాడుని చూసాం, పాము అనుకుని నిర్ధారణ చేసేసుకున్నాం. ఇంకొక ఆయన వచ్చి అదే అది పాము కాదు తాడు అన్నాడండి. ఇప్పుడు పాము ఏమైంది? నశించిందా? ఏమైంది? బాధించబడింది. బాధించబడినటువంటి వస్తు జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం. అంటే మీరు ఏదో దాన్ని దేవుడు అన్నారు, ఎవడో తగులుకున్నాడు మీకు, అది దేవుడు ఎలాగవుతాడు అని చెప్పేసి మిమ్మల్ని వాదించి శాస్త్ర ప్రమాణాలను చూపించి నిరూపించి నిలబెట్టేసాడు అనుకోండి, మీరు పట్టుకున్న దేవుడు ఏమైపోతుంటాడు? బాధించబడతాడు. బాధించబడిన జ్ఞానం కాదు ఇక్కడ కావాల్సింది, ప్రత్యక్ష జ్ఞానం. బాధించబడకూడదు. అందుకని జ్ఞానం రెండు రకాలు, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం. పరోక్షం అంటే ఏంటి? గురువు గారు చెప్పినటువంటి జ్ఞానం పరోక్ష జ్ఞానం. చైతన్యమే నీ స్వరూపము, జడము నీ స్వరూపం కాదని చెప్పాడు. ఇది జ్ఞానం. ఇది పరోక్ష జ్ఞానం. నీకు తెలిసిపోయింది కదా. దీన్ని ఇప్పుడు నువ్వు సాధన చేసి ప్రత్యక్షంగా ఏది అనాత్మ ఏది ఆత్మ నువ్వు చూడాలి. అది ఈయన నిలబెట్టి బోధించుకుంటూ వస్తున్నాడు, దాన్ని నువ్వు చూడమని. అది దాన్ని అపరోక్ష జ్ఞానం అంట. అది ఇంకా బాధించబడదు. ఏది ఏది దీపం పట్టుకెళ్ళి చూసిన తర్వాత చూసినటువంటి తాడు బాధించబడదు. ఇంకా దీపం లేకుండా చూసినటువంటి తాడులో పాము బాధించబడదు. అంచేత నువ్వు వివేకం లేకుండా, విచారణ లేకుండా, తెలివి లేకుండా నమ్మేసేవంతే. ఎవడో ఏదో చెప్పేసాడు అంతే, దేవుడని చెప్పి చెప్పిపోతాడు. అదేమవుతుంది? ఆ దేవుడు ఏమైపోతాడు? నీకు పూర్తిగా విచారణ చేస్తే, నీకు పూర్తిగా మెలకు వస్తే, నీకు పూర్తిగా తెలివి వస్తే ఆ దేవుడు కనిపించాడు. అంటే దేవుడు అలా లేడు. ఆ శాస్త్రాన్నే నువ్వు మళ్ళీ మదించాలి, విచారణ చెయ్యాలి, సాధన చెయ్యాలి. అప్పుడు కలిగినటువంటి జ్ఞానం ఏం జ్ఞానం? అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానములోనే యథార్థం గోచరమవుతుంది. అందుకని ప్రత్యక్షంగా చూడమంటున్నాడు. అందుకనే చూడకపోతే ప్రత్యక్ష జ్ఞానం అవ్వదు. ఈ రకంగా ప్రత్యక్షము, అనుమానము. ఎక్కడో పొగను చూసి అక్కడ నిప్పు ఉందని అనుమానిస్తాం. ఎవరో ఒకడు పోలికను చూసి ఇంకొకడిని ఊహిస్తాం. దాన్ని ఏమంటారు? ఉపమానం అంటారు. ప్రత్యక్షము, ఉపమానము, అనుమానము, ఆగమము. అంటే ఆగమం అంటే శాస్త్ర ప్రమాణం. ఎవరైనా మనకు పెద్దలు ఏదన్నా ఈ టీవీలో వార్త ఆలకించాం, లేదా పేపర్లో ఏదన్నా చదివాం, నమ్ముతామా? ఎవరో వచ్చి మా ఇంట్లో శుభకార్యం ఉంది రెండంటే నమ్ముతామా? దాన్ని ఏమంటారు? శబ్ద ప్రమాణం. ఇలాంటి ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. అవి ఎలా ఉండాలి? బాధించబడని జ్ఞానం కలిగి ఉండాలి. అంచేత నీకు ఎంత జ్ఞానం కలిగినా సరే ప్రత్యక్ష జ్ఞానం కంటే అపరోక్ష జ్ఞానమే అది ఇంకా బాధించబడదు. అందుచేత నువ్వు ఈ జ్ఞానం నీకు కలగాలంటే ముందు ఈయన చెప్పినటువంటి కోణం మనకి బాగా నాటుకోవాలి. అంటే నామరూపాలతో కూడుకున్నటువంటి దృశ్య సముదాయం అంతా కూడా అది ప్రకృతి స్వరూపము, అది దృశ్యము, అది నిరంతరము మార్పు చెందుతూ వస్తూ పోతూ ఉంటుంది. అది నీ స్వరూపము కాదు, అది జడము. దానిని నువ్వు చూసేటటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది చైతన్య స్వరూపము. చైతన్యమే ఆత్మ, చైతన్యమే నీ వాస్తవ స్వరూపం. అంచేత నశించేవాడు కాదు నువ్వు. నీకు స్వర్గము నరకము లేదు, నీకు జననము మరణము లేదు. శరీరం పుడుతుంది, నేను పుట్టాను అనుకుంటున్నావు, శరీరం పోతుంది, నేను చనిపోయాను అనుకుంటున్నావు. సాగు పుట్టుకలు నీకు సంబంధించినవి కాదు. అంచేత చైతన్యాన్ని గుర్తింటే ఇది ప్రత్యక్షంగా అనుభవం మనకు వస్తుంది. ఆ సాక్షిని చూడాలి, ఆ సత్యాన్ని పట్టుకోవాలి. అటువంటి దానికి వెళ్ళాలంటే రెండు లక్షణాలు చెప్పాడు కదండి. ఒకటేమిటి? వైరాగ్యం. అంటే నామరూపాలతో కూడుకున్నటువంటి జడం అంతా కూడా, ప్రకృతి సముదాయం అంతా కూడా దాని మీద నీకు ఈశమెత్తి ప్రేమ ఉండకూడదు. ఉంటేనా
ఉంటే నేను లేకపెట్టేసిందే. ఏనుగు మొసలు పట్టేసుకున్నది కదండి, అలాగే ఏది పట్టేసుకుంది నిన్ని? ఇప్పుడు చెప్పండి, ఏది మొసలే? ఆ మొసలు ఏం పట్టుకుంది? ఇంకా నిన్ను పట్టుకున్న మొసలేది? ఈ దృశ్యమే, ఈ అనాత్మ పదార్థమే మనల్ని బంధించింది. అనుభవించినటువంటి స్మృతికి సంబంధించినటువంటి ఈ నేను, ఈ శరీరమును, నా భార్య శరీరము, నా భర్త శరీరం అనేటువంటి ఏ ప్రకృతి స్వరూపం ఉందో ఇదే పట్టేసుకుంది మనల్ని. ఇది మనల్ని వదిలిపెడతలేదు, ఇంకా జీవుడిని బంధించేసింది. ఎన్ని వేల సంవత్సరాలు గతించినా సరే దాంతో పోరాడుతున్నాడే కానీ దాని నుంచి విడుదల పొందడం వాడికి చేతనవ్వడం లేదు. అంటే దేవుడిని ఆచరించాలి, గురువుని ఆచరించాలి. సరే అంటే ఒకటే, దీని మీద ఎలా ఉండాలి? వైరాగ్యం కలిగి ఉండాలి. ఇంకొక లక్షణం ఏంటండి? అభ్యాసము. నాకు వైరాగ్యం ఉందండి, అయినా సరే నాకు సాధ్యం కావట్లేదండి అన్నాడు అనుకోండి, మళ్ళీ 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 అలవాటు చేస్తానే ఉండాలి, విచారణ చేస్తానే ఉండాలి, సాధన చేస్తానే ఉండాలి. ఏది ఏదో కొంచెం జేబు చేసేసాం, ఏదో నెలకి సత్సంగాలు ఏలకించేసాం, ఇంకా నాకు చాలలేదు అనుకుంటే అవదండి. అది నిత్యము విచారణ చేస్తానే ఉండాలి, నిత్యం అభ్యాసం చేస్తానే ఉండాలి. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే. రెండే పాయింట్లు అండి. ఇంకా ఈ చంచలమైనటువంటి కదిలే మనసును జయించడానికి ఇంక వేరే ఎవరిని పట్టుకున్నా ఏమీ చేయలేడు. ఆయన్నే కదండి పట్టుకున్నాడు ఈయన. ఎవరినే? మరి ఆయన దేవుడే కదా, అదేదో ఆయనే చేసి పాడేయచ్చు కదా. కదిలే మనసును కదలనకుండా చేసేసి ఒక బాణం వేసేసి ఆఫ్ చేసేయచ్చు కదండి. ఇంకెంతకంటే నీకు ప్రత్యక్ష ప్రమాణం ఏం కావాలండి? మళ్ళీ ఈ జనాలందరినీ పక్కదారి దొడ్డుదారి పట్టించేసి ఆయన పట్టుకుంటే నీ మనసు ఆపేస్తాడు, నీకు అది సుఖం కలిగించేస్తాడు, అది కలిగించేస్తాడు అంటుంటే ఏంటండి అది? అలా కలిగించేసి లేకుంటే ఈయన ఇచ్చేయాలి కదా ఆయనకి. మరి ఉపాయాలు ఎందుకు చెప్తాడండి? నువ్వే చేసుకోరా బాబు, నువ్వే చేసుకో, నీవు వైరాగ్యం సంపాదించుకో, అభ్యాసం చెయ్యి. అలా చేయగా చేయగా ఎప్పటికైనా నీకు స్వాధీనమైనటువంటి మనసు ఏర్పడుతుంది. అది ఏమి అర్థమైందండి మనకి? చేత అసంచయం మహాబాహు నిజమే, కాదంటలేదు, కరెక్టే. మనో దుర్నిగ్రహం చలం, అది దుర్నిగ్రహమే, అది కదిలే వస్తువే. కానీ దానికి ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎవడెవరు? దేవుడైనటువంటి నేను కూడా ఏమీ చేయలేను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరిని పట్టుకుంటున్నామండి? నేను సన్నాసిని, నేను చేయలేను అంచేది నేను ఏదో మంత్రం చదువుతాను, లేదా నీకు 2 అరటిపళ్ళు పెడతాను, కొబ్బరికాయ కొడతాను, నువ్వు చేసి పెట్టేమని చెప్పేమనుకోండి, చేసేస్తాడు. అలా చేసేలా ఉంటే ఆయనకే చేసేద్దుడు కదా చుట్టం అతను కదా. గోలెడుతున్నాడు కదా, బాబోయ్ నా మనసు నిగ్రహించబడతలేదు, వాయువుని ఆఫ్ చేసినట్టుగా ఆపలేకపోతున్నాను, నాకు ఇంకేటి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమంటే అప్పుడు చెప్పినటువంటి ఉపాయం ఏంటండి? దానికి నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి. అభ్యాసం అంటే ఏంటండి? సాధన చెయ్యాలి. మరి గురువు చెప్పేది ఏంటండి? గురువు గారు చెప్పేది సాధనే చేయమంటున్నాడండి. ఎలా చెయ్యాలో కూడా చెప్తున్నాడండి. ఆయన అదే చెప్తున్నాడు, సాధన చేయమని చెప్తున్నాడు, ఎలా చెయ్యాలో చెప్తున్నాడు, ఏది నువ్వు కాదో చెప్తున్నాడు గురువు గారు. మరి ఆయన కూడా అదే చెప్తున్నాడు. నువ్వేది నువ్వు కాదు, ఏది నువ్వు కాదో దాన్ని నేనని పట్టుకున్నావు, ఏది నువ్వో దాన్ని వదిలేసావు. ఏది నువ్వో నువ్వే, ఏది నువ్వు కాదో దాన్ని పట్టుకున్నవాడు నువ్వే. అంచేదే వదలాల్సిన దాన్ని వదలాలి, పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవాలి, అభ్యాసం చెయ్యాలి. ఇది ఈయన చెప్పినటువంటి ఉపాయం. ఇంకా తర్వాత శ్లోకం, అసం యథాత్మనా యోగో దుష్పాప ఇది మే మతి పశ్చాత్మనాతు యతత శక్తియోవాప్తిముపాయత. దీనికి ఇంక వేరే ఉపాయం లేదు. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి 36వ శ్లోకం చూడండి. వేరే ఇంకోటి ఏదన్నా చెప్పమన్నావు అనుకో, నువ్వు ఇంకోటి చెప్పడానికి లేదు. ఇంకా అసం యథాత్మనా యోగో దుష్పాప ఇది మే మతి. యోగం సిద్ధించాలంటే ఈ రెండే. ఏరే? వైరాగ్యము, అభ్యాసము రెండే. ఈ రెండాటిని కాకుండా ఇంకోటి ఏదన్నా ఉంటే చెప్పవయ్యా అన్నాడు అనుకో, పశ్చాత్మనాతు యతత శక్తి అవాప్తి ముపాయత. ఇంకో ఉపాయం లేదు. ఇంకా ఏ దేవుడు ఎవడో నేను కాపాడలేడు. అంటే నువ్వు చేయవలసిందేంటి? మౌనముగా నుండి వచ్చుచూ పోవుతున్నటువంటి శ్వాసపై సూక్ష్మంగా మనసుతో ఏమరపాటు నొందక దృష్టి నుంచునట్టి ప్రయత్నము గలవాడు సులభముగా దీన్ని సాధించగలుగుతాడు.
ఇక్కడ జారిపోయాడంటే, ఇక్కడికి పట్టకపోయాడంటే అంచేది ఇంకొక ఉపాయమిసే యోగ సిద్ధిని పొందలేడు. యోగ సిద్ధిని పొందడానికి ఇదే ఉపాయం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఉపాయం ఏంటండి? దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, కృష్ణుడు మనకు సడన్ గా ప్రత్యక్షం అయిపోయాడు అనుకోండి, ఆ బాబు నాకు మనసాగి ఉపాయం చెప్పండి అంటే ఈ మాటలే చెప్తాడు. అర్జునుడికి అదే చెప్పాడు, మనకి కూడా అదే చెప్తాడు. అంటే ఇంకొకటి లేదు, ఇంకా యోగ సిద్ధి పొందడానికి ఇంకో దారి లేదు, ఇంకొక మతం లేదు. మరి ఎన్ని రకాలుగా యమాయమీల్ని పెద్ద పెద్దోళ్ళని పక్కదారి పట్టించేస్తున్నారు. మరి శాస్త్రం ఏంటండి ఇలా చెప్తుంది? యోగ సిద్ధిని పొందడానికి నీవు అభ్యాసము, వైరాగ్యం రెండే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయి. అంచేత సులభముగా లభించేటటువంటి దారి ఇది. ఈ దారి వదిలేసి కఠినాతి కఠినమైనటువంటి ఉపవాసాలు ఉండి శరీరాన్ని బాగా శుష్కింపజేసి శ్రమింపజేసి బాగా అలసపెట్టెత్తి సాధనలో కూర్చున్నప్పుడు నిద్రపోతాడంతే. అతనికి సాధన సిద్ధించదా? అలాంటివి చేసేటటువంటి వాడికి సిద్ధించదు కదా. బాగా శ్రమ పెట్టేసి కాయకట్టం చేత మనం ఒక శ్లోకాన్ని కార్యక్రమంలో కరపత్రం మీద వేసుకున్నాం కదండి. నా ధనానుపకొర్రబంతి నా మిత్రాణి బాంధవ. నీకు ధనం దారి చూపించదు, మిత్రులు కాదు, బంధువులు కాదు, నకాయ క్లేశ వైదుర్యం. శరీరాన్ని బాగా అలసపెట్టేసి శ్రమ పెట్టేసినంత మాత్రం చేత ఆత్మసాక్షాత్కారం అవుతుంది. నీరసం వచ్చి పడుకుంటాడు అంతే. రెండే ఉపాయాలండి. నడవడానికి మనకి 2 కాళ్ళు ఉన్నాయి, ఏంటయ్యి? అందులో కాలు తేడా వచ్చిందంటే ఒక ఒంటి కాలుతో మామూలు ఉడుగులాగా నడలేడు. 2 పాదాలు ఏంటి? ఒకటి అభ్యాసము, 2 వైరాగ్యం. 2 కాళ్ళు ఉంటే సరిపోయిందా? చూపు ఉండొద్దు. అదే తెలివి. తెలివేది? చూపు. చూడు, నువ్వు ఉన్నావు కదా, నీకు జ్ఞానం ఉంది కదా, భగవంతుడు నీకు తెలివినిచ్చాడు కదా, తెలుగుతో కనిపెట్టు. అభ్యాసము, వైరాగ్యం, ఈ 2 చేత లెస్సేని ఈ ప్రయత్నం చేయని వాడు అన్నటికీ యోగ సిద్ధిని పొందలేడు. వాడు పర్వతాలు మోసేయచ్చు, సముద్రాలు ఈదేయచ్చు, లేదా భూమండలం అంతా కాలు నడుతాడు, పాదయాత్రలు చేసి నడిచేయచ్చు, 100 సార్లు 1000 సార్లు తీర్థయాత్రలు చేసేయచ్చు. ఎందుకని? అలాగని చెప్పి దాన్ని ఏం కొట్టెత్తలేదు. వాటికి ఉండే ప్రయోజనం వాటికి ఉంటుంది. నువ్వు దానాలు చేయొచ్చు, ధనాలు చేయొచ్చు, ఎన్నన్నా చేయొచ్చు, కానీ ఆత్మసాక్షాత్కారం కలగదు, ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలిగితేనే కానీ కర్మ నశించదు, కర్మ నశిస్తేనే కానీ జన్మరాజ్యం కాదు, జన్మరాజ్యం వస్తేనే కానీ జీవుడు దేవుడిలో కలవాలి కదా. మార్గం ఏది? ఇంత సులభంగా ఇంత స్పష్టంగా దారి ఇలాగుంటే ఎటు వెళ్తున్నాడు మనిషి? ఎందుకు వెళ్తున్నాడు అలాగా? ఎందుకు వెళ్తున్నాడో చెప్తున్నాడండి అర్జునుడు మళ్ళీని 37లో. అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగితిం కృష్ణ గచ్చతి. మళ్ళీ ఇంత బాగా ఇంక వేరే దారి లేదురా బాబు, ఇదే దారి అని చెప్తే అయతి శ్రద్ధయోపేతో, నాకు శ్రద్ధ ఉంది, లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి కోరిక కూడా ఉంది, కానీ అప్రాప్య యోగ సంసిద్ధం, నాకు ఎందుకు సిద్ధించడం లేదు, ఎక్కడుంది దారి? కాంగతిం కృష్ణ గచ్చతి. ఈ శ్లోకం వచ్చే వారం చెప్పుకుందాం, ఇంతతోటి ముగించుకుందాం. ఆత్మబంధువులరా, చాలా స్పష్టంగా చాలా విపులంగా మనకు దేవుడు అంటే ఏంటనేది స్పష్టంగా తెలిసింది. దేవుడు అంటే తెలియటం కాదు, దేవుడు అవ్వాలంటే ఏం చెయ్యాలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఈ శ్లోకాలను మనం నేర్చుకోవాలి. అభ్యాసనతు వైరాగ్యాన, 2 అభ్యాసము వైరాగ్యం, 2 దారులు, ఇంక గత్యంతరం లేదండి. అంచేది వివేకం ఉండాలి. వివేకం ఎలాంటిది? నేత్రం. చక్కగా విషయం తెలిసింది. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విషయంలో మనందరం కూడా అభ్యాసమే చేద్దాం. ఆ అభ్యాసం చేసేటువంటి వాడు దృఢంగా, ఎవడెవడు బాగా అభ్యాసం చేస్తాడు వాడు ప్రయోజనాన్ని పొందగలుగుతాడు, చేయలేనటువంటి వాడు పొందలేడు. అది మళ్ళీ మన కోరికను బట్టి ఉంటుంది, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది, మనం చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. అంటే మనకు పక్క చూపు ఇప్పుడు చెప్పిన అడిగినటువంటి శ్లోకంలో వస్తాయి ఈ విషయాలు.
అంటే విషయం తెలిసినప్పటికీ కూడా మళ్ళీ దాని మీద మనకి వైరాగ్యం లేదు, ఆలోచన లేదు. ఆ లేకపోవడం వల్ల మళ్ళీ బందీలో పడిపోతుంటాం, అంచేది బంధంలో పడిపోతుంటాం. అంచేత వైరాగ్యము, అభ్యాసం రెండే పాయింట్. అలాగని చెప్పేసి సంసారము, భార్య, పిల్లలు, మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి. కానీ విషయం మాత్రం ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ఇది సంగతి. చక్కగా మనం అభ్యాసం చేసుకుందాం. ఇలా చక్కగా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్